తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని వాక్కు మానవులను సరిచేస్తుంది. ఆయన పలికిన ప్రతి మాట మానవుని ఉన్నత స్థానంలో నిలుపుటకు ఉపయోగపడుతుంది. నిన్ను నీవు తగ్గించుకునుట విధేయతకు సాదృశ్యంగా ఉండగా, నిన్ను నీవు హెచ్చించుకునుట గర్వమునకు సాదృశ్యంగా ఉంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి 4 వచనములలో రాజుకు నెబుకద్నెజరు దేవుని నామమును మహిమపరుస్తూ ఆయన రాజ్యము శాశ్వతమైనది అని, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని కీర్తిస్తూ దేవుని గణపరచెను. అదే అధ్యాయం 30వ వచనంలో రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈ మాటలు రాజు నోట ఉండగానే దేవునిచే అతడు మొత్తబడెను. అతని రాజ్యం అతని వద్ద నుండి తొలగిపోయి బుద్ధిహీనుడై 7 కాలములు పశువు వలె గడ్డి మేసెను. కాలము గడిచిన తరువాత తిరిగి మానవ బుద్ధి కలవాడై తప్పు తెలుసుకుని సమస్తమును దేవుని అనుగ్రహం వలననే కలిగినవి అని గ్రహించి దేవుని స్తుతించి ఆయనను మాత్రమే గణపరిచెను. చిన్న గొర్రెల మందను కాయు దావీదును దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించి అతనికి తోడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. దావీదు తన జీవితంలో తను రాజును ఎక్కడా హెచ్చించుకోలేదు. సమస్తమును దేవుని వలన తనకు కలిగినవి అని ఎల్లప్పుడూ దేవుని కనపరిచెను. దేవుడు దావీదు సింహాసనమును నిత్యము స్థిరపరిచెను. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు తనను తాను తృప్తునిగా చేసుకుని శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మహోన్నతుడైన ఆయన తనను తాను తగ్గించుకొని జీవించెను. మనకు తనను మాదిరిగా కనపరచెను. మనల్ని మనం హెచ్చించుకున్నటకు మనం ఏమాత్రపు వారం, సర్వము ఆయన వలనే మనకు అనుగ్రహింపబడుచున్నవి. దేవుని కృపలేనిదే మనం ఏం చేయగలం? ఎల్లప్పుడూ తగ్గింపు స్వభావం కలిగి ఉండవలను. ఆయనే మనల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్.